గాలివీడు మండలం వెలిగల్లు గ్రామంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ముస్లిం మైనార్టీ నాయకులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు మరియు ముస్లిం మైనార్టీలకు జరిగిన అన్యాయం గురించి వారు మాట్లాడారు. డప్పు కళాకారులకు అవకాశం ఉన్నా అర్హులైన వారికి పింఛన్ రాలేదని, కొంతమంది అసైన్మెంట్ అడ్డుపెట్టుకుని మీకు పాస్ పుస్తకాలు రావు అని బెదిరిస్తున్నారని వాపోయారు. విలేకరుల సమావేశం ద్వారా వారి యొక్క గోడును వెళ్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో వెలిగల్లుకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ మరియు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నాను. శ్రీరాముడి కాలంలో రామరాజ్యం ఎంత సుభిక్షంగా పరిపాలన జరిగిందో, ఈ రాయచోటిలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రాముడన్న సంవత్సరంలో రాయచోటి ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. తెలుగుదేశం అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నకి సైకిల్ ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. అట్లే కిరణ్ కుమార్ రెడ్డి అన్న పువ్వు గుర్తుకు కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై రాముడన్న, జై రామప్రసాద్ రెడ్డి. కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఈరోజు వెలిగల్లు ఎస్టీ సుగాలి తాండాకు చెందిన బాలాజీ నాయక్ అని నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను ఒక్కటే అడుగుతున్నా. గత టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ తరఫున ఎస్టీ వాళ్ళకి ఎటువంటి రికమెండేషన్ లేకోకుండా ఇండ్లకు వచ్చేటి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో రికమెండేషన్లు ఉంటే అసలు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అనేటివి అంతమైపోయినాయి. ఎటువంటి అభివృద్ధి లేదు. నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కొందరు సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ ఈ చేయుతకు కానీ బానిస అవుతున్నారు. అలా బానిస కాకోకుండా మన భవిష్యత్తు, మన 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 ఇళ్లలో చదువుకున్న పిల్లల భవిష్యత్తు వాళ్ళని చూసి ఆలోచించి మండిపల్లి రామప్రసాద్ అన్న గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం పువ్వుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. మంచి అవగాహన కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముస్లింల రిజర్వేషన్ కొరకైతేనేమి అన్ని కార్యక్రమాల్లో నెరవేర్చిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డికే ఉండాలని నేను తెలియజేస్తున్నాను. గురుకుల పాఠశాల మంజూరు చేయించారు. సైనిక కాలేజీలు మంజూరు చేయించారు. ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ వచ్చి జతగట్టించి ఇవి ముస్లిం రిజర్వేషన్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, ముందు వచ్చి వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ చేత వచ్చి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో వచ్చి బీజేపీ సమర్థించిన ఎన్ని బిల్లులు ముస్లిం వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఎన్ని బిల్లులకు వచ్చి వాళ్ళు మద్దతు పలికారు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. వాటికి సమాధానం చెప్పమనండి. అనవసరమైన రాద్దాం చేసి ముస్లింలకు రెచ్చగొట్టే పని అనుకోని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నుండి ముస్లిం నేతలకు నేను వినియోగించుకుంటున్నాను. గ్రామ ప్రజలకు నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, వైసీపీకి సంబంధించిన సర్పంచులు అయితేనేమి ఇప్పుడు అసైన్మెంట్ను అడ్డుపెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను, టీడీపీ ఓటర్లను భయపడిస్తూ మీకు మీ పట్టా పాస్ పుస్తకాలు రావు, మీ అసైన్మెంట్ నుంచి మీ పేర్లను తొలగించేస్తాము అన్న దుష్ప్రచారాలు చాలా జరుగుతున్నాయి ఈ వెలిగల్లో. దీనికి రామప్రసాద్ రెడ్డి అన్నకు తెలియజేస్తున్నాము. దీని గురించి ఎటువంటి అపోహలు ఉన్నా మీరు దీనికి మాకు సహకరించాలని తెలియజేస్తున్నాను. ఇక్కడున్న పెద్దలందరికీ నా ఒక ధన్యవాదాలు. ఎస్సీ కులాన్ని ఎంత హీనంగా అనగదొక్కుతున్నారో ఈ వైసీపీ వాళ్ళకే తెలుసు. ఈ వైసీపీ నాయకులు చేసే అరాచకాలకు ఎస్సీ కులానికి చెందిన అగ్రవర్ణాల వాళ్ళు ఎస్సీ కులాన్ని అనగదొక్కడానికి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 45 మందిని ఎస్సీ కులానికి చెందిన నాయకులను చంపేసినారు. శ్రీనివాసులను అయితేనేమి, ఎమ్మెల్సీ డ్రైవర్ని అయితేనేమి చంపి ఇంటికి పార్సల్ పంపించిన వ్యక్తికి 15 రోజుల్లో బెయిల్ వస్తుంది. కోడికత్తి ఓన్లీ డ్రామా ఆడిన వ్యక్తికి 5.5 సంవత్సరం లోపల పెట్టినారు. డాక్టర్ సుధాకర్ను
నీచంగా రోడ్డు మీద తాళ్ళు కట్టి ఒక క్రూర మృగాన్ని కూడా అంత హీనంగా, ఈ మృగానికంటే హీనంగా ఆయన్ను చంపడం జరిగింది. దయచేసి ఎస్సీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ గవర్నమెంట్ను ఎప్పుడు మనము సాగనంపాలనే ఎదురు చూస్తున్న ఎస్సీ సోదరులారా, దయచేసి రాయచోటి నియోజకవర్గం అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అఖండ మెజారిటీతో గెలిపించి మన ఎస్సీ అన్ని కులాలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి, కమలం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.